హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ప్రపంచంలోని అత్యంత కఠినమైన చట్టాలు వింత నియమాలు ఉన్న నార్త్ కొరియా గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతారో, వాళ్ళకి ఎలాంటి రూల్స్ అవసరం అవుతాయో ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్కడ వైఫై, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇవేమి ఉండవు. బయట ప్రపంచంతో అట్లీస్ట్ కనెక్షన్ కూడా ఉండదు. రోడ్లపై కార్లు లేకపోవడంతో రోడ్లంతా చాలా ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు కనీసం కార్లు కొనే స్తోమతలు కూడా లేరు. టీవీ ఆన్ చేస్తే ఓన్లీ ఆ దేశంలో లీడర్స్, వాళ్ళ గొప్పతనం, వీటి గురించే ప్రసారాలు వస్తాయి. అక్కడ పండుగలు అంటే ఏంటో తెలుసా? కేవలం ఆర్మీ పరేడ్ మాత్రమే. కరెంట్ కూడా సరిగ్గా ఉండదు. నార్త్ కొరియా నిజానికి ఒక ఓపెన్ ఎయిర్ ప్రిజన్ లాంటిది. ఒక బిడ్డ నార్త్ కొరియాలో పుట్టగానే ఆ బిడ్డను కూడా దేశద్రోహిగా ప్రకటిస్తారు అక్కడ ప్రజలు. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఓటు వేయడానికి ఒక్క అభ్యర్థి మాత్రమే ఉంటారు. ఆ ఒక్క వ్యక్తి ఓటు వేయకపోతే నేరుగా ఆ వ్యక్తిని జైలుకు పంపిస్తారు. టీవీలో ఒకే ఒక ఛానల్ ఉంటుంది, దాన్ని మార్చే ఆప్షన్ కూడా ఉండదు. నార్త్ కొరియా బహుశా ప్రపంచంలోనే నేరం చేస్తేనే కాదు, నేరం చేయాలనే ఆలోచన వచ్చినా జైలుకు పంపించే ఏకైక దేశం. 1945 వరకు కొరియా మొత్తం జపాన్ పాలనలో ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఓడిపోవడంతో మిత్ర దేశాలైన అమెరికా, సోవియట్ యూనియన్లు కొరియాను విముక్తి చేయడానికి వచ్చి రెండు భాగాలుగా విభజించారు. ఉత్తర భాగాన్ని సోవియట్ యూనియన్ నియంత్రించగా దక్షిణ భాగాన్ని అమెరికా పాలించింది. ఈ విభజనలో కొన్ని సంవత్సరాలకు రెండు డిఫరెంట్ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయి. నార్త్ కొరియా సోవియట్ యూనియన్ మద్దతుతో కిమ్ ఇల్ సంగ్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. దక్షిణ కొరియా అమెరికా మద్దతుతో సింగమాన్ రీ నాయకత్వంలో బర్జున ప్రభుత్వం ఏర్పడింది. ఈ విభజనతోనే 1950లో కొరియన్ వార్ మొదలైంది. నార్త్ కొరియా దక్షిణ కొరియాపై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. 3 సంవత్సరాల పాటు జరిగిన ఈ యుద్ధం 1953లో ఆర్మిస్టిస్ ఒప్పందంతో ముగిసింది. ఈ ఆర్మిస్టిస్ అనేది టెంపరీగా పోరాటాన్ని ఆపడానికి చేసుకునే ఒక ఒప్పందం మాత్రం, శాశ్వత శాంతి ఒప్పందం కాదు. అంటే సైనికుల మధ్య కాల్పులు ఆగిపోయినా రెండు దేశాల మధ్య యుద్ధం ఇంకా ముగియలేదని అర్థం. అందుకే ఇప్పటికీ ఈ రెండు దేశాలు టెక్నికల్ గా యుద్ధంలో ఉన్నట్లే. అప్పటి నుండి నార్త్ కొరియాను కిమ్ కుటుంబం మాత్రమే పాలిస్తుంది. కిమ్ ఇల్ సంగ్ తర్వాత అతని కుమారుడు కిమ్ జోంగ్ ఇల్, ఆ తర్వాత అతని మనవడు కిమ్ జోంగ్ ఉన్ పాలనలో చేస్తున్నారు. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు చాలా కఠినమైన చట్టాలను తీసుకొని వచ్చారు. ఇది చాలా కఠినమైన రూల్స్ ఉన్న ఒక జైంట్ బిగ్ బాస్ హౌస్. హెయిర్ కట్ నుండి బట్టల వరకు, పాటల నుండి టీవీ ఛానల్స్ వరకు ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. మహిళలకు 18 రకాల హెయిర్ కట్స్ ఉంటాయి. పురుషులకు 10 రకాల హెయిర్ కట్స్ మాత్రమే అధికారికంగా అనుమతించబడతాయి. మ్యారీడ్ ఉమెన్ తమ జుట్టును పొడవుగా పెంచుకోవడానికి వీల్లేదు. ఇక్కడ వీళ్ళు వేసుకునే బట్టలు జీన్స్ ధరించడం అనేది ఒక పెద్ద నేరం. ప్రభుత్వం గుర్తించిన కొన్ని రకాల బట్టలు మాత్రమే ఇక్కడ వీళ్ళు వేసుకోవాలి. పంజాబీ డ్రెస్, టీ షర్ట్ వంటి ఫ్యాషన్స్ కూడా ఫోర్బిడెన్, అంటే అవి ఇక్కడ వేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి ఫ్యాషన్ అణచివేయడానికి ఇక్కడ ఫ్యాషన్ పోలీసులు ఉంటారు. బయట దేశాల సంగీతం వినడం, సినిమాలు చూడడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా దక్షిణ కొరియా నుండి వచ్చిన పాటలు, సినిమాలు వింటే లేదా చూస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఈ దేశంలో ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. గవర్నమెంట్ ను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. అందుకే అందరూ మౌనంగా ఉంటారు. ఆహారం కోసం పోరాటం. ఇక్కడ ఆహారం ఎప్పుడూ తగినంతగా లభించదు. చాలాసార్లు ప్రజలు ఆహారం కోసం కష్టపడాలి. 1990లో వచ్చిన కరువు ఇంకా వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం రేషన్ గా ఇచ్చిన ఫుడ్ సరిపోదు. న్యూస్ అంటే ఒకటే ఛానల్. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడడానికి ఇక్కడ కేవలం ఒకే ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ కిమ్ కుటుంబం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి మాత్రమే ఇక్కడ వివరిస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ అంటే నార్త్ కొరియాలో బయట ఇంటర్నెట్ అనేది ఉండదు. అక్కడ కేవలం గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న క్యాంగ్ మాంగ్ అనే ఇంటర్నెట్ మాత్రమే అక్కడ అవైలబుల్ లో ఉంటుంది. ఇది బయట ప్రపంచానికి అసలు కనెక్ట్ అయ్యి ఉండదు. అందుకే సోషల్ మీడియా, గూగుల్ లాంటివి వీరికి అసలు తెలియని కూడా తెలియదు అనమాట. నార్త్ కొరియా చైనా సరిహద్దు ప్రాంతాల్లో కొందరు చైనా సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు స్మగ్లింగ్ చేస్తారు. వీటిని వాడి సీక్రెట్ గా ఫోన్ కాల్స్ ఏర్పాటు చేస్తారు. ఇది పట్టుబడితే జైలుకు వెళ్లడం ఖాయం. సీక్రెట్ రేడియోస్, కొంతమంది రహస్యంగా దక్షిణ కొరియా రేడియో ఛానల్స్ వింటూ ఉంటారు. ఈ రేడియో సిగ్నల్స్ ని క్యాచ్ చేసి బయట ప్రపంచం గురించి తెలుసుకుంటారు. 2024లో నార్త్ కొరియా సన్ గ్లాసెస్, పెళ్లి డ్రెస్ విధించడంపై కూడా నిషేధం విధించింది. మెట్రో లేదా పబ్లిక్ స్టేషన్ లో ప్రజలు సంగీతం వినకూడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. అక్కడ కేవలం కిమ్ కుటుంబం స్పీచ్లు మాత్రమే వినాలి. దక్షిణ కొరియా సిరీస్ లేదా హాలీవుడ్ సినిమాలు చూస్తే వారిని లేబర్ క్యాంపులకు పంపిస్తారు. ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ అవసరం. పర్మిట్ లేకుండా ప్రయాణిస్తే అది చట్ట విరుద్ధం. నార్త్ కొరియా పాస్పోర్ట్ ఎలైట్ క్లాస్ వరకు మాత్రమే ఇస్తారు. సాధారణ ప్రజలు దేశం బయటకు వెళ్లడం కల్లో కూడా సాధ్యం కాదు. ప్రైవేట్ ఆస్తిపై నిషేధం. నార్త్ కొరియాలో భూమి, ఇల్లు, షాప్ లేదా వ్యాపారం అన్ని ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. ఎవరో వాటికి యజమాని కాలేరు. కేవలం ప్రభుత్వ అనుమతితో ఉపయోగించుకోవచ్చు అంతే. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మత స్వేచ్ఛ లేదు. ఏ మతాన్ని అనుసరించినా అది చట్ట విరుద్ధం. అయితే బయట ప్రపంచానికి చూపించడానికి అక్కడ కొన్ని చర్చిలు ఉన్నాయి. వాటిని ఉపయోగించడానికి వారు లేబర్ క్యాంపులకు పంపుతారు. ప్రభుత్వంతో తిరుగుబాటు చేస్తే ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి కూడా శిక్ష పడుతుంది. ఈ భయంకరమైన శిక్ష అతనితో పాటు అతని తాతలు, తల్లిదండ్రులు, పిల్లలు అంటే 3 తరాల వరకు కూడా ఈ శిక్ష వాళ్ళకి అమలు చేస్తారనమాట. తిరుగుబాటు ఆలోచనలు నెక్స్ట్ జనరేషన్ లో కూడా రాకుండా తిరుగుబాటు చేసే రక్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని, వారి కుటుంబ సభ్యులను రాజకీయ జైలు శిబిరాలకు పంపుతారు. ఈ శిబిరాల్లో వారికి కఠినమైన పనిష్మెంట్ ఉంటుంది. తక్కువ ఆహారం, హింస ఎక్కువ ఉంటుంది. ఈ శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం తిరుగుబాటు చేసే వారి కుటుంబాలను పూర్తిగా నాశనం చేయడం. నార్త్ కొరియాకు ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంది. దాని పేరు జూచే క్యాలెండర్. ఇది 1912 నుండి మొదలవుతుంది. ఇది కిమ్ ఇల్ సంగ్ పుట్టిన సంవత్సరం. అంటే 2025 సంవత్సరం. అక్కడ జూచే 113వ సంవత్సరం. నార్త్ కొరియాలో సాంగ్బన్ అనే అమానవీయ సామాజిక వర్గ వ్యవస్థ ఉంది. ఇందులో పిల్లలు పుట్టినప్పుడే వారి జీవితం ఏ విధంగా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఇది వారి కుటుంబ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. వ్యవస్థలో 3 వర్గాలు ఉన్నాయి. కోర్,
ఈ వర్గంలో పూర్వీకులు కిమ్ ఇల్ సంగ్ విప్లవంలో చురుగ్గా పాల్గొన్నవారు లేదా సైన్యంలో ఉన్నత పదవులు చేపట్టిన వారు ఉంటారు. వీళ్ళని ప్రభుత్వానికి అత్యంత నమ్మకస్తులుగా, రెవల్యూషనరీ పీపుల్ గా భావిస్తారు. ఈ వర్గంలోని వారికి ప్రత్యేకంగా అధికారాలు, సదుపాయాలు లభిస్తాయి. ఉదాహరణకు వారికి రాజధాని పోంగ్యాంగ్ లో మంచి నివాసాలు, మెరుగైన ఆహారం, ఉన్నత విద్య, ప్రభుత్వంలో కీలక ఉద్యోగాలు, కార్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవులు లభించే అవకాశం ఉంటుంది. వేవరింగ్. ఈ వర్గంలో సామాన్య ప్రజలు, కూలీలు, రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు ఉంటారు. వీరి పూర్వీకుల చరిత్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు, కానీ చాలా అనుకూలంగా కూడా లేదు. అందుకే వీరిని సంశయించేవారు అంటారు. వీరికి మధ్యతరగతి సౌకర్యాలు లభిస్తాయి, కానీ ఉన్నత ఉద్యోగాలు, మంచి విద్య, మెరుగైన నివాస ప్రాంతాలు వీరికి అందుబాటులో ఉండవు. వీళ్ళు ప్రభుత్వానికి ఖచ్చితంగా విధేయత చూపాలి. హాస్టైల్. ఈ వర్గంలోని పూర్వీకులు ఏదైనా మతాన్ని అనుసరించిన వారు లేదా దక్షిణ కొరియాలో బంధువులు ఉన్నవారు ఉంటారు. వీళ్ళని ప్రభుత్వం దేశద్రోహులుగా భావిస్తుంది. ఈ వర్గం వారికి సమాజంలో అత్యంత తక్కువ స్థాయి గుర్తింపు లభిస్తుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో నివాసాలు లాంటివి లభించవు. సాధారణంగా వీరిని బలవంతపు కార్మికులుగా లేదా దేశానికి ఉపయోగం లేని పనులకు కేటాయిస్తూ ఉంటారు. వీరు కఠినమైన జీవితాన్ని గడుపుతారు మరియు ప్రభుత్వం వారి నిరంతరం ఒక నిఘాలోనే ఉంచుతుంది. నార్త్ కొరియా గురించి ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు అని మీకు అనుమానం కలగొచ్చు. నిజానికి నార్త్ కొరియా బయటకు ప్రపంచంతో పూర్తిగా కనెక్షన్ లేదు. అక్కడ పౌరులకు ఇంటర్నెట్ లేదు, విదేశీ ప్రయాణాలు కూడా లేవు. ఈ సమాచారం అంతా 1953లో కొరియన్ యుద్ధం ముగిసిన తర్వాత నార్త్ కొరియా నుండి పారిపోయిన వారి నుండి లభించింది. అంటే ప్రాణాలను పణంగా పెట్టి అడవుల్లో, సరిహద్దుల్లో రకరకాల కష్టాలు పడిన తమ స్వేచ్ఛ కోసం పారిపోయిన ధైర్యవంతులైన పౌరుల నుండి ఈ విషయాలను తెలుసుకున్నాం. వీళ్ళను నార్త్ కొరియన్ డిఫాక్టర్స్ అని పిలుస్తారు. వీరి కథలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఒక్కసారి వాళ్ళు సరిహద్దులు దాటితే వారి జీవితం మారిపోతుంది, కానీ వెనక్కి చూస్తే అక్కడ వారి కుటుంబాలు, బంధువులు చాలా కష్టాల్లో ఉంటారు. అందుకే కొందరు తిరిగి వెళ్ళి వాళ్ళని తీసుకొద్దామని ప్రయత్నిస్తారు, కానీ దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ సమాచారం అంతా ప్రభుత్వానికి ఒక్క టీవీ ఛానల్ నుండి వచ్చింది కాదు, బయట ప్రపంచం తెలియని ఒక చీకటి గదిలో మగ్గిపోయిన నిజమైన మనుషుల నుండి లభించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.